జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చాను. న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది, ఓకేనా? సహజంగా ఇన్కమ్ ట్యాక్స్ అదే ఈ ఆదాయపు పన్నును ఉద్యోగస్తులే ఎక్కువగా చెల్లిస్తూ ఉంటారు. అందులోనూ మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉంటారన్నమాట. కష్టపడి చదువుకొని రాత్రనక పగలనక ఉద్యోగాలు చేస్తా తమకు వచ్చేటటువంటి వేతనంలో అంటే జీతంలో ఈ ఆదాయపు పన్ను చెల్లించేది ఎక్కువగా ఈ ఉద్యోగస్తులే. ఇకపోతే ఈ ఆదాయపు పన్ను పరిమితి మొన్నటి వరకు 7 లక్షల వరకు ఉంటా ఉన్నది. అంటే 7 లక్షల లోపు ఆదాయం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా పన్నులు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. కానీ మొన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఈ ఆదాయపు పన్ను పరిమితిను 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచుతా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక అద్భుతమైన కీలకమైన నిర్ణయం తీసుకున్నారన్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. ఇదేమి చిన్న చిత్కార నిర్ణయం కాదు. ఈ నిర్ణయం మూలంగా కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం అయితే పొందనున్నారు. ఇకపోతే ఈ బడ్జెట్ ను రిలీజ్ చేసిన సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు ఒక నేషనల్ మీడియాకు ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడతా, నిజానికి 12 లక్షల వరకు ఆదాయ పరిమితి ఇవ్వాలన్నది నా ఉద్దేశం కాదు. ఇది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆకాంక్ష. ప్రధాని నరేంద్ర మోడీ గారే ప్రజలకు 12 లక్షల వరకు పన్ను మినహాయింపును ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అందుకే నేను కూడా ఈ 12 లక్షల వరకు ఈ పన్ను మినహాయింపునిస్తా ఈ నిర్ణయం అయితే తీసుకున్నానని చెప్పినారు. చూడండి ఎంత గొప్ప ఆలోచన ఇది. ఈ బడ్జెట్ ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల ద్వారానే తయారు చేయబడినటువంటి బడ్జెట్ ఇది. నేను అనేక సందర్భాల్లో అనేక మందితో మాట్లాడుతూ వస్తున్నా. వాళ్ళంతా కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మేమంతా కూడా కష్టపడి చదువుకొని పైకి వచ్చినామని, నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నామని. కానీ అధిక ధరల మూలంగా తమకు కావాల్సినవి కొనుగోలు చేయలేకపోతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఒక పక్క ఈ ట్యాక్సులు కట్టాల్సి వచ్చా, ఇంకా వాళ్ళకి కటింగ్లన్నీ పోతాయి, పైగా వచ్చేసి వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళకు వచ్చినా కూడా దాంట్లో పెద్దగా ఏం మిగిలేదు కాదనమాట. తాము నిజాయితీగా పన్నులు చెల్లించి దేశ సేవ చేస్తున్నామని, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా తమకు ఏదో విధంగా సాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేనైతే తెలియపరిచిన. ఇకపోతే నరేంద్ర మోడీ గారు ఈ విషయం పైన అనేక మంది అధికారులతో సమాలోచనలు కూడా జరిపినారు. అర్థమవుతుందా? ఫైనల్ గా ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 లక్షల ఆదాయం వచ్చే వాళ్లకు ఈ పన్ను మినహాయింపుని ఇవ్వాల్సిందే అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ విధంగా బడ్జెట్ తయారు చేయమని చెప్పేసి నన్ను ఆదేశించినారు. నేను ప్రధాని ఆదేశాలను నేను శిరసా వహించిన, అంతే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ కూడా లేదు. అయితే ఈ పన్ను మినహాయింపులు ఇవ్వడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ముందుగా 12 లక్షల వరకు పన్ను మినహాయింపుని ఇవ్వడానికే ఈ కేంద్ర అధికారులు ఒప్పుకోవాల. వాళ్ళు కొంత భయాందోళన కూడా గురైనారు. ఇంత పెద్ద మొత్తంలో పన్ను మినహాయింపునిస్తే నిధులు ఎలా సమకూరుతాయంట ఆందోళన పడినారు. ఆ తర్వాత ఈ విషయం పైన మేమందరం కలిసి పెద్ద ఎత్తున కసరత్తు చేశాం. ఫైనల్ గా అన్ని కూడా సర్దుకున్నాయి, అన్ని అనుకున్నట్టే జరిగినాయని చెప్పేసి మనకందరికీ తెలియనటువంటి ఒక సీక్రెట్ అయితే ఆవిడ బయట పెట్టారు. ఇకపోతే అధిక ఆదాయం ఉన్న వాళ్ళను ఆదాయపు పన్ను కట్టేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉండాలి. ఆదాయపు పన్ను చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇకపైన వారిని అయితే ఖచ్చితంగా వెంబడిస్తాము, వాళ్ళ చేత ఆదాయపు పన్ను కట్టేలా చర్యలు తీసుకుంటామంటూ నిర్మలా సీతారామన్ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ ఆదాయపు పన్ను మినహాయింపును ఇవ్వడం వెనక పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ గారి హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ మీకు నేను మరొక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలా. మన దేశ జనాభా ఎంత? దాదాపు 140 కోట్లకు పైనే. ఫైనాన్షియల్ ఇయర్ ఈ 2024-2025లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది ఎంతమంది తెలిసినా? కేవలం 7.5 కోట్ల మందే. ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం 12 లక్షల కంటే తక్కువగానే ఉండాలి. బాగా ఆలోచించండి. 1 కోటి మందే 12 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు ఈ ఆదాయ పన్ను కడతారు. కానీ వీళ్ళు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు అయితే సమకూరుస్తున్నారు. అంటే 140 కోట్ల మంది ఉండేటటువంటి మన ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటి లెక్కల ప్రకారం ఎంతమంది అయ్యా పన్ను కట్టేదంటే కేవలం 1 కోటి మంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మన దేశ అభివృద్ధిలో ఎంతమంది భాగస్వామ్యం అవుతున్నారా ఏందనేది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదే విధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.